అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయింది. సాధారణంగానే పొత్తు అనేసరికి ఖచ్చితంగా కొన్ని త్యాగాలు ఉండాలి. కొన్ని సీట్లు కొంతమంది వదులుకోవాలి. ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య అదే సమస్య. బీజేపీది ఏముంది, ఓట్లు లేవు, సీట్లు లేవు, ఓట్లు ఉండవు, సీట్లు ఉండవు, వాళ్ళని లైట్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు సెంటర్లో పవర్లో ఉన్నారు కాబట్టి ఏదో మేనేజ్మెంట్ కోసమో, కార్పొరేట్ ఫండింగ్ కోసమో, ఇంటర్నల్ మేనేజ్మెంట్ కోసమో, సపోర్ట్ కోసమో వాళ్ళతో పొత్తు. కానీ ఇక్కడ టీడీపీకి, బీజేపీకి ఒక పెద్ద సమస్య. సో అందుకే పొత్తు ఎక్కడో తేడా కొడుతుంది. కొన్ని సీట్లు రాంగ్ సెలక్షన్, రాంగ్ డెసిషన్ వచ్చిందేమో అనిపిస్తుంది. సో త్యాగాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఎంత మేరకు పనిచేస్తారు, ఎంత మేరకు సహకరించుకోగలరు అనేది చూడాలి. ఉదాహరణకు వీళ్ళ పొత్తులో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే, రాజమండ్రి రూరల్ ఏమో బుచ్చయ్య చౌదరి గారు ఉంటారంట. రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ గారికి ఏమో నిడదవోలు ఇచ్చారు. అంటే ఇక్కడ దుర్గేష్ గారు త్యాగం చేసినట్టే. తన సొంత సీటు రాజమండ్రి రూరల్ని కందుల దుర్గేష్ గారు త్యాగం చేసి నిడదవోలు వెళ్తున్నారు. నిడదవోలులో రిస్క్. సేమ్ నెల్లిమర్లలో బంగారరాజు గారు కూడా అంతే. నెల్లిమర్ల సీట్ ఏమో జనసేనకి ఇచ్చారు. ఆ సీటు బంగారరాజు గారు స్ట్రాంగ్. ఆయనేమో భీమిలి నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. సో తన స్ట్రాంగ్ ప్లేస్ తను త్యాగం చేసి వేరే జిల్లాలో వేరే నియోజకవర్గానికి వెళ్ళాల్సి వచ్చింది. సేమ్ అంటే అక్కడ జనసేన పార్టీ నాయకుడు త్యాగం చేశాడు. రాజమండ్రి నిడదవోలు ఇష్యూ మనం చూసుకుంటే, నెల్లిమర్ల భీమిలి ఇష్యూ చూసుకుంటే టీడీపీ నాయకుడు త్యాగం చేశాడు. అలాగే ఉంగుటూరు, ధర్మవరం, పోలవరం, పాలకొండ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. త్యాగాలు తప్పడం లేదు. అయితే ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. గన్ని వీరాంజనేయులు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ జిల్లా టీడీపీకి ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. సో ఆయన్ను కాదు అని అక్కడ ఆ సీటు జనసేనకి ఇస్తే సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అలాగే ధర్మవరం సీటు కానీ ఆ సీటు బీజేపీకి ఇస్తే, గోనుగంట సూర్యనారాయణ గారికి ఇస్తే అక్కడ టీడీపీ క్యాడర్ కొంచెం ఇబ్బందికరంగానే ఫీల్ అవుతాయి. పని చేస్తారా చేయరా అనేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయి. పొత్తు తేడా కొడుతుందేమో అనిపిస్తోంది. అంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే, సాధారణంగా నేను ఇలా చెప్తున్నానని కాదు, ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగేదే లేనిది అనుమానం. ఖచ్చితంగా అనుమానం. 100% ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతాయి అని మనం చెప్పలేం. రాజకీయాల్లో ఒక అంతర్గత అంశం చెప్పనా, మనం కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఇక్కడ పెత్తనం ఉండాలి, మన పెత్తనం ఉండాలి అంటే మన వాళ్ళే గెలవాలి, మన వాళ్ళు ఎవరైనా కాకపోతే వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు ఓడిపోతే పెత్తనం వాళ్ళకు ఉండదు, వాళ్ళ దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోతారు, మన చేతుల్లో ఈ నియోజకవర్గం ఉంటుంది అని అనుకుంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ చెత్త కల్చర్ ఉంది. తెలుగుదేశం పార్టీలోనే ఏంటంటే, చంద్రబాబు గారు సీఎంగా ఉండాలనుకుంటారు, ఆ నియోజకవర్గ పెత్తనం వాళ్ళకే ఉండాలనుకుంటారు. టీడీపీకి ఈ అలవాటు ఉంది. అందుకే వాళ్ళు కావాలని కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో బలం బాగున్నప్పటికీ కావాలని ఓడిస్తారు టీడీపీ అభ్యర్థుల్ని. రైల్వే కోడూరు కానీ, కందుకూరు కానీ, పామర్రు కానీ, తిరువూరు కానీ, ఇలా మనం చాలా నియోజకవర్గాలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే అదే జరుగుతుంది. టీడీపీ బలం బాగుంటుంది, క్యాడర్ పుష్కలంగా ఉంటుంది, కానీ అక్కడ టీడీపీ వరుసగా ఓడిపోతుంది. దానికి కారణం ఇదే. వాళ్ళ పెత్తనం పోకుండా ఉండాలి అంటే అక్కడ కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ పెత్తనం పోకుండా ఉండడానికి అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పోటీ చేస్తే ఓడించేస్తారు. సో ఇప్పుడు టీడీపీకి జనసేన సీట్ల విషయంలో అదే డౌట్. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా కొన్ని సీట్లు వాళ్ళకి దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారు. సో వాళ్ళు కూడా టీడీపీకి ఎంత మేరకు సపోర్ట్ చేస్తారు అనేది డౌట్. ఇలా టీడీపీ, జనసేన మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా జరగదు అని నేను చెప్పను. 100% జరుగుతుంది అని కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. సో ఈ త్యాగాలను ఆ పార్టీల అధినేతలు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారు. నేను ఇక్కడ టీడీపీ వాళ్ళు మాత్రమే త్యాగం చేశారని చెప్పట్లా, జనసేన వాళ్ళు కూడా త్యాగం చేశారు. భీమిలి త్యాగం చేసినట్టే ఒక రకంగా, రాజమండ్రి రూరల్ త్యాగం చేసినట్టే ఒక రకంగా, అలా చాలా నియోజకవర్గాలు త్యాగం చేశారు. అలాగే టీడీపీ కూడా త్యాగం చేసింది. నిడదవోలు త్యాగం చేసినట్టే, నెల్లిమర్ల త్యాగం చేసినట్టే, తెనాలి త్యాగం చేసినట్టే, దర్శి త్యాగం చేసినట్టే చాలా త్యాగాలు ఉన్నాయి. సో ఇక్కడ రెండు పార్టీలకి మధ్య సమన్వయం కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బతింటుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ క్యాడరే చెప్తున్నారు, మేము సపోర్ట్ చేయము, మేము ఓట్లు వేయము అని. అది రెండు పార్టీలకు ఇబ్బందే. సో అందుకే పొత్తు ఎక్కడ తేడా కొడుతుందేమో. అలాగే సీట్ సెలక్షన్ కూడా కొన్ని చోట్ల రాంగ్ ఉంది.
పాలకొండ, పోలవరం లాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఏం ఓటింగ్ ఉందని ఇస్తున్నారు? ఆ ప్లేస్లో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే వేరే నియోజకవర్గాలు ఇచ్చేయచ్చుగా. ఏదో సంఖ్యాపరంగా వాళ్ళకి 24 ఇవ్వాలి, ఇదిగో పార్లమెంట్లో వాళ్ళకి 1 ఇవ్వాలి అనే లెక్క ప్రకారం ఇచ్చినట్టు కాకుండా జనసేన పార్టీ ఎక్కడైతే గెలుస్తుందో ఆ గెలిచే సీట్లు ఈజీగా 25 పైగా ఉన్నాయి. మరి అవి ఇచ్చేయచ్చుగా జనసేన. ఎందుకు జిల్లాకు 1 ఇవ్వాలి, లేదా సామాజిక వర్గానికి 1 ఇవ్వాలి, లేదా రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ఇవ్వాలి అని అనుకోవడం వలన దెబ్బతినేస్తారు. ఇప్పుడు అందుకే నేను మరీ డెప్త్గా వెళ్ళట్లేదు, పైన చెప్తున్నాను, పైన అర్థమయ్యేటట్టు చెప్పాను. చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. పొత్తు తేడా కొడుతుంది, సీట్లు పంపిణీల్లో రాంగ్ డెసిషన్స్ జరుగుతున్నాయి. ఈ పొత్తు తేడా కొట్టిన అంశం ఒక 4-5 రోజుల్లో పోతే పర్వాలా. సాధారణంగా ఇటువంటి తేడా కొడతాయి, సీట్లు ఇచ్చిన కొత్తలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ కాలక్రమేణా అవన్నీ సమసిపోతాయి. అవన్నీ మర్చిపోయి అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడతారు. అలా జరిగినంత వరకు ఇబ్బంది లేదు. ఒకవేళ అలా జరగకుండా ఎవరైనా రెబల్గా పోటీ చేస్తేనే ఇబ్బంది. సో అందుకే నేను పొత్తు తేడా కొడుతుంది, కొన్ని సీట్లు రాంగ్ డైరెక్షన్ అని నేను అన్నాను. సో మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి.